డైరెక్టర్ సుజిత్, ఓజీ డైరెక్టర్ సుజిత్ లేదా సాహో డైరెక్టర్ సుజిత్. అంతకుముందు రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్. రన్ రాజా రన్కి ఏదో ఒక కొత్త కోరుడు, ఒక కొత్త స్టోరీతో చాలా భలే చేశాడే, భలే నవ్వించాడే, భలే ఒక థ్రిల్లింగ్ స్టోరీని చూపించాడే, ఇలా కూడా నవ్వులో కూడా ఎంత థ్రిల్లింగ్ చూపించగలుగుతాడా అని అనుకున్నాం. సాహోకి వచ్చేటప్పటికి ఒక లెవెల్లో చూసుకొచ్చి మనల్ని చెప్పాలంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ప్రభాస్ గారిని ఒక అద్భుతమైనటువంటి ఒక క్యారెక్టర్లో చూపించారు. ఇంకేముంది, అక్కడి నుంచి ఆయన ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాల్సినటువంటి స్టేజ్లో పవన్ కళ్యాణ్ అని ఆయన ఒక అభిమాన నటుడు, ఒక క్రౌడ్ పుల్లర్ ఇన్ ఇండియా. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఒక ఆరాధ్య దేవుడు అని చెప్పాలి. అలాంటి తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేసే అవకాశం ఓజీ ద్వారా వచ్చింది. ఇంకేముంది, అసలు ఆ ఎలివేషన్ సీన్స్, ఆ డైరెక్షను, ఆ అరాచకం ఓజీలో ఓచకోతంటే ఏంటో. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక క్రౌడ్ పుల్లర్కి సరైన సినిమా పడకుండా ఇప్పటి వరకు ఉంది. పడితే గనక ఎలా ఉంటుందో ఓజీతో జనాల ఆకలి మొత్తం తీర్చేశాడు. అసలు ఎన్నో ఏళ్ల కళ, అసలు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడాలి, ఇలాంటి సీన్ పడాలి, ఇలాంటి ఒక ఫైట్ పడాలి, ఇలాంటి ఒక సీన్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి పిచ్చెక్కిపోవాలనుకునే ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించాడు సుజిత్. అలాంటి సుజిత్ భయ్య ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాడు. నిజంగా 3 సినిమాలకే పాన్ ఇండియాని ఊపు వదిలేశాడు అంతే. ఒక రేంజ్లో ఆడుకు దొబ్బాడు నిజంగా. అసలు సినిమా ఇండస్ట్రీని ఒక రెవిల్లో ఏసుకు దొబ్బాడు. అసలు 400 కోట్లతో తెలుగు సినిమాని ఒక రేంజ్లో చూపించాడు సుజిత్ భయ్య. పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో ఈరోజు ఇండియా మొత్తం చూసేలా చేశాడు. ఇకపోతే నెక్స్ట్ సినిమా నానిగారితో అంటున్నాడు. అది కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్గా వస్తున్నటువంటి సినిమాగా చెప్తున్నాడు. ఏదేమైనా భయ్య, మీరు ఇండియా వదిలేయటం బెస్ట్. మీరు నాకు తెలిసి ఈ బర్త్డే వదిలేసి నెక్స్ట్ బర్త్డేకి మీరు ఇండియన్ సినిమాలో ఉండరు, నాకు అర్థమైపోయింది. మీరు హాలీవుడ్ ఆల్రెడీ నాకు తెలిసి సాహో అప్పుడే మీకు చాలా ఆఫర్స్ వచ్చినాయని చెప్పి విన్నాం. ఎందుకంటే తెలుగు సినిమా ప్రేక్షకులకి కొంత ఆ టైంలో సరిగ్గా ఎక్కలేదు, కానీ సాహో బాలీవుడ్లో మాత్రం మీకున్న క్రేజు ఒక రేంజ్లో ఉంది. ఎస్పెషలీ షారుఖ్ ఖాన్, అనేక పెద్ద పెద్ద హీరోలందరూ ఆ టైంలో మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడిగితే మీరు రిజెక్ట్ చేశారు. ఈవెన్ హాలీవుడ్లో కూడా చాలా ఆఫర్స్ వచ్చాయని చెప్పి చాలా సందర్భాల్లో తెలిసినటువంటిది. అలాంటి సుజిత్ భయ్య మళ్ళీ మన తెలుగు హీరోతోనే, నాని అనే ఒక న్యాచురల్ స్టార్తో ఆయన సినిమా తీస్తున్నారంటే ఆయనకి తెలుగు నేలపై మీద ఉన్నటువంటి ఆ ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. సో డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ఇక్కడ తెలుగు హీరోల్ని హాలీవుడ్కి కూడా పరిచయం చేయాలి. డెఫినెట్గా అవకాశాలు అవన్నీ కూడా మీలాంటి ఒక డైరెక్టర్స్కి చాలా పుష్కలంగా ఉన్నాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ క్యాపబిలిటీ ఏంటో ఫస్ట్ సినిమాతోనే అర్థమైపోయింది. ఆ స్టోరీ లైన్ తీసుకున్నారు చూసారా, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక 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 హీరోని నవ్విస్తూనే ఇంత థ్రిల్లింగ్గా చూపించచ్చా అనుకునేటువంటి స్టోరీ లైన్ని మీరు తీసుకుని రన్ రాజధాని రన్తో చూపించారు. ఆ తర్వాత సాహోలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని తెలుగు సినిమాకి కాదు ఇండియన్ సినిమాకి పరిచయం చేశారు. అసలు ఆ హీరో అసలు ఎలివేషన్స్ కావచ్చు, తన క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఒక రేంజ్లో చూపించారు. ఆ తర్వాత ఓజీ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పైగా మీరు ఓజీ యూనివర్స్ అంటున్నారు, ఓజీ 2 అంటున్నారు, ఓజీకి పీక్వెల్ అంటున్నారు. ఇంకా మీరు ఏం చేయబోతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. నాకు తెలిసి మీకు ఒక నిర్దిష్టమైనటువంటి గోల్ ఒకటి ఉంది. ఆ గోలు నాకు తెలిసి ఎక్కడికి వెళ్తుందో, ఏ వైపు తీసుకువెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికే ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ లిస్ట్లో మీరు కూడా ఒకరు చేరిపోయారు. ఈవెన్ లోకేష్ కనకరాజ్ అనో, ఇంకొంతమందికి సంబంధించినటువంటి పేర్లు, రాజమౌళి గారి పేర్లు ఎలా అయితే మనకి సంజయ్ లీలా బన్సాలి అని చెప్పి బాలీవుడ్ నుంచి ఇలాంటి పేర్లు ఎలా అయితే వినిపిస్తున్నాయో, ఆ జాబితాలో టాప్ 5 టు టాప్ 10లో మీ పేరు కూడా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. మీకోసం క్యూ కడుతున్నారు. ఇవి నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచం అంతా కూడా మీ డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాకు తెలిసి నానిగారి సినిమా అయిపోగానే మీరు, నాకు అర్థమైపోతుంది మీ స్టేజ్ ఏంటో, మీ స్థాయి ఏంటో, మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారో. అప్పుడప్పుడు తెలుగు సినిమాని, తెలుగు హీరోల్ని, తెలుగుకి సంబంధించినటువంటి మీ నేటివిటీని డెఫినెట్గా హాలీవుడ్కి కూడా
పరిచయం చేసి ఒకరు డెఫినెట్గా అది మీరు చేస్తారు. దాన్ని నాకు అర్థమైంది. ఎందుకంటే ఎన్ని ఆఫర్లు వచ్చినా షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్తో అవకాశాలు వచ్చినా కూడా మీరు తెలుగులో మళ్ళీ నాని గారికి అవకాశం ఇచ్చారంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది తెలుగు నేలపై మీకు ఉన్నటువంటి అభిమానం, ప్రేమ డెఫినెట్గా అది తగ్గేది కాదు. కానీ మీరు ఒక రేంజ్లో ఉండాలి. మీ బర్త్డే ఇంకా ఇంకా గ్రాండ్గా పెద్ద పెద్ద హీరోలతో డైరెక్ట్ చేసినటువంటి సుజిత్ భయ్య మా తెలుగుడు అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో మీ జర్నీ ఉండాలని కోరుకున్నాం. హ్యాపీ బర్త్డే సుజిత్ భయ్య.